మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. సూపర్. ఇవాళ చాలా మంచి స్టార్టింగ్లోనే మంచి రిజల్ట్స్ విన్నాము. అండ్ ఏవి రావు గారు దాదాపుగా ఎంత వెయిట్ తగ్గారు బాబాయ్? ఫస్ట్ ఆయన Recording in 50 progress. 55 కేజెస్ వెయిట్ తగ్గారు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నారు. సూపర్ రిజల్ట్ ఏవి రావు గారు. మొత్తం జూమ్ ని షేక్ చేశారు మీ వెయిట్ లాస్ రిజల్ట్తో. మామూలు మాటలు కాదు, 55 కేజీలు బరువు తగ్గడం అంటే వామ్మో. గుడ్. అండ్ ఇంకొకళ్ళు ఎవరో రిజల్ట్ షేర్ చేశారు. ఐ థింక్ జగదీష్ గారు కిడ్నీ స్టోన్స్ బయటకు వచ్చేసి ఆయన స్టోన్ తీసుకొచ్చి చూపించారు. వండర్ఫుల్ రిజల్ట్, షాకింగ్ రిజల్ట్. ఓకే, ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ విందాము. అయితే కొత్త వాళ్ళకి ఒకసారి మళ్ళీ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, ఈ కమ్యూనిటీ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెల్నెస్ సెంటర్. మీకు ఒకసారి స్లైడ్స్ చూపించి చెప్తాను, హెల్ప్ అవుతుంది. యా, సో ఈ కమ్యూనిటీ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం. సో ఒక జీవితం అందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా సాగడానికి ఈ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది. డిజైన్ చేయబడింది అనమాట. ఏ జీవితం అయినా సరే, ఉన్నది ఒకటే జీవితం కాబట్టి అన్ని రకాలుగా అందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సో సుఖంగా జీవితాన్ని సాగించడానికి ఈ కమ్యూనిటీ డిజైన్ చేయబడింది. దీంట్లోకి ఎలా వస్తారు జనాలు అంటే, ఒకళ్ళ పరిచయం నుంచి ఒకళ్ళు, అంటే ఒకళ్ళు అనారోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ కంటిన్యూ అవుతున్న కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ. దాదాపుగా సో ఈ న్యూట్రిషన్ కంపెనీ కూడా దాదాపు 45 సంవత్సరాల నుంచి 95 దేశాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ రన్ అవుతుంది. సో ఈ కమ్యూనిటీలో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్. సో కొత్తగా వచ్చిన వాళ్లకు మీరు ఒక 2 to 3 days ఈ కమ్యూనిటీలో ఉండి ఇక్కడ చెప్పే విషయాలు గమనిస్తూ, ఇఫ్ మీరు కనుక న్యూట్రిషన్ సెంటర్కి వెళ్తే ఒక 3 రోజులు మేము ఇచ్చే న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని సో గమనించుకుంటే మీకు దీని విలువ తెలుస్తుంది, ఎలా జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అవుతాయో. అండ్ ఇక్కడ చాలా మంది జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి, అంటే చాలా మార్పులు వచ్చి వాళ్ళ అనుభవాలు కూడా ఇక్కడ షేర్ చేస్తారు. అవి వినడం వల్ల మీకు ఉపయోగపడుతుంది. సో మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఎవరైతే న్యూట్రిషన్ సెంటర్కి వస్తారో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ వేడిగా ఇస్తారు, దాన్ని అఫ్రెష్ అంటారు. సో ఇది ఎటువంటి మెడిసిన్ కాదు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారో వాళ్ళు ఎవరు డాక్టర్లు కాదు, మేము డాక్టర్లం కాదు. మమ్మల్ని వెల్నెస్ కోచెస్ అంటారు. వెల్నెస్ కోచ్ అంటే ఎవరు అంటే, మనుషుల్ని ఆరోగ్యం వైపుకి తీసుకెళ్లే వాళ్ళు. సో ఆహారపు అలవాట్లు మార్చే వాళ్ళని వెల్నెస్ కోచ్ అంటారు. అదే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్స్ వేరు, వెల్నెస్ కోచెస్ వేరు. డాక్టర్స్ ఎవరు, మీకు అనారోగ్యాలు ఏదైనా వస్తే మందులు ఇచ్చేవాళ్ళు, ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళు డాక్టర్స్. మాది అలా కాదు. వెల్నెస్ అంటే జీవితం మొత్తం మందులు వాడకుండా ఆరోగ్యంగా ఎలా బతకాలి, ఎలాంటి మార్పులు జీవన విధానాల్లో చేసుకోవాలి, ఆహారంలో ఏం మార్పులు చేయాలి, ఇవి నేర్పిస్తాము. ఓకే, ఈ వెల్నెస్ సెంటర్లో మీకు ఫస్ట్ ఇచ్చేదే న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్, ఒక మంచి పోషకాహారం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వేడికి ఇచ్చిన దాన్ని ఏమో అఫ్రెష్ అంటారు. సార్ అందరూ ఒకసారి చెప్పండి, ఏమంటారు? అఫ్రెష్ అంటారు. ఈ అఫ్రెష్ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ తో ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల మైండ్ చాలా అలర్ట్ గా ఉంటుంది, బాడీ క్లీనింగ్ జరుగుతుంది. సో దానివల్ల బాడీ చాలా లైట్ గా అనిపిస్తుంది. డే మొత్తం చాలా యాక్టివ్గా ఉండగలుగుతాము. నీరసము, బద్ధకము ఇవి ఉండవు. అరుగుదల చాలా బాగా జరుగుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. సో శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేసేది అనమాట. ఓకే, సో దీనివల్ల మీరు ఇది కనుక మీరు ఇంట్లో ఎవరైనా టీ కాఫీలు తీసుకునే వాళ్ళు ఉంటే, అది పాతకాలం బ్రిటిష్ జమానా టీలు కాఫీలు తాగడం. ఇప్పుడు ఇది అప్డేట్ అయ్యింది. సో న్యూ వర్షన్ అనమాట. ఎందుకంటే ఆ టైంలో మనకున్న జీవన విధానాన్ని బట్టి టీ కాఫీలు తీసుకోవడం మంచిదే, కానీ ఇప్పుడున్న జీవన విధానాలకి అదే టీ కాఫీలు తాగితే దాదాపుగా 20 నుంచి 25 రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. టీ వల్ల, కాఫీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని దాన్ని అప్డేట్ చేశారు. ఇది సో సైంటిఫికల్ గా తయారు చేశారు. ప్రతి హ్యూమన్ బీయింగ్ తీసుకోవడం వల్ల టీ లాగే వేడిగా తీసుకోవచ్చు, కానీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, డే మొత్తం యాక్టివ్ ఉండొచ్చు ఈ అఫ్రెష్ తీసుకోవడం వల్ల. ఇది మీరు దాదాపు 7-8 ఫ్లేవర్స్ ఉంటాయి. ఇంట్లో అందరూ బంధువులు, చుట్టాలు ఎవరు వచ్చినా సరే టీ ఇచ్చినట్టుగా ఇది ఇవ్వండి. మీ ఇంట్లో ఇది కంటిన్యూ చేయండి. సో టీ కాఫీలని, ఆ పౌడర్లను తీసేసేయండి. ఖర్చు ఇది ఒకటే అవుతుంది. ఓకేనా, సో దీంట్లో మీకు షుగర్ వేసుకోవాల్సిన పని లేదు, పాలు వేసుకోవాల్సిన పని లేదు. సో స్టవ్ మీద గ్యాస్ పెట్టి వేడి చేసుకోవాల్సిన పని లేదు. చాలా కన్వీనియంట్ అనమాట. రెడీమేడ్ ఎక్కడికైనా సరే కన్వీనియంట్గా తీసుకువెళ్ళచ్చు. అండ్ లో క్యాలరీ, జస్ట్ 4 క్యాలరీలు ఉంటుంది అంతే. అదే మనం టీ తీసుకుంటే 90 క్యాలరీ ఉంటుంది. సో చాలా డిఫరెన్స్. సో కెఫిన్ టీ కాఫీలో ఉండేది మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది, బట్ దీంట్లో ఉండే కెఫిన్ అలర్ట్నెస్ ఇస్తుంది.
సో కాబట్టి ఇది మీరు అప్డేటెడ్ వర్షన్. చాలా మంది ఇది తీసుకొని మంచి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వెయిట్ లాస్ కి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. రెండోది మీకు ప్రోటీన్ షేక్ ఇస్తారు. అది ఇవాళ మీకు టిఫిన్. రోజు మనం ఇడ్లీ, చపాతి, దోశ ఘన పదార్థాలు తింటాం కదా, ఇవాళ ద్రవ పదార్థం. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అంటారు. అంటే ఒక బ్రేక్ఫాస్ట్ మనం తీసుకునే మార్నింగ్ టిఫిన్ ఒక రోజుని డిసైడ్ చేస్తుందంట. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్నారు. మీరు మార్నింగ్ తీసుకునే టిఫిన్ కనుక ఆరోగ్యంగా ఉంటే ఆ రోజు మొత్తం మనిషి ఆరోగ్యంగా ఉంటారు. మార్నింగ్ తీసుకునే టిఫిన్ ఆరోగ్యంగా లేకపోతే దాని ప్రభావం ఆ రోజు మొత్తం ఉంటుందంట. దేని మీద ఉంటుంది? టిఫిన్ యొక్క ప్రభావము మన ఆలోచన మీద ఉంటుందంట. టిఫిన్ యొక్క ప్రభావం మన మూడ్, మనం ఎలా బిహేవ్ చేస్తామో దాని మీద ఉంటుంది. అండ్ మన హెల్త్ మీద, మన బాడీ షేప్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మీకు మార్నింగ్ టిఫిన్ కోసం ఇక్కడ రమ్మంటున్నాం. ఈ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తీసుకుంటే సో దాదాపుగా దీన్ని మన సర్వరోగ నివారణి అంటాం. అన్ని రకాల సమస్యలు మన ఆహారం వల్లే వస్తున్నాయి. ఫీడింగ్ అది కూడా పొద్దునే పిండి పదార్థాలు ఇవ్వడం వల్ల, ఇడ్లీ, చపాతి, దోశలు ఇవన్నీ పొద్దున ఇవ్వడం వల్ల తినొచ్చు, కానీ పొద్దున తినడం తప్పు. సో ఇది తెలియక టిఫిన్ అదే తింటూ చాలా మంది బీపీలు, షుగర్లు, థైరాయిడ్లకి మందులు వాడుతూనే ఉంటారు. మార్నింగ్ టిఫిన్ మారిస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకే చాలా మంది ఈ కమ్యూనిటీలో వచ్చిన వాళ్ళకి టిఫిన్ మార్చిన తర్వాత 20-30 సంవత్సరాల నుంచి ఉన్న థైరాయిడ్ నార్మల్కి రావడం, 20-30 సంవత్సరాల నుంచి ఉన్న షుగర్ నార్మల్ రావడము, బీపీలు నార్మల్కి రావడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అంటే వాళ్ళు మందుల్ని కాదు మార్చింది, టిఫిన్ని మార్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే టిఫిన్ వల్లే వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినాయి. టిఫిన్ మార్చారు కాబట్టి ఈజీగా 10-15 డేస్లో నార్మల్ అయిపోయింది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రోజు మొత్తం ఆరోగ్యం ఉండడానికి సపోర్ట్ చేసేది. అందుకే ఈ టిఫిన్ని సైంటిఫికల్గా తయారు చేసి శరీరం ఆరోగ్యంగా ఉండేటట్టుగా డిజైన్ చేయబడిన టిఫిన్ ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, హెల్దీ ఫైబర్స్ ఉంటాయి, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనిషి చాలా అందంగా, ఆరోగ్యంగా, యాక్టివ్గా సో లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇది ఈ బెనిఫిట్స్. ఓకే, నేను ఒక్కసారి పరిచయం చేస్తాను చూడండి. ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న ముందు, తీసుకున్న తర్వాత వచ్చిన డిఫరెన్స్. ఎంతమందికి ఈ బ్రేక్ఫాస్ట్ మార్చిన తర్వాత ఇంతకు ముందు నాకు నీరసం, బద్ధకం ఉండేదండి, ఇప్పుడు నాకు బాగా హెల్దీగా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. బ్రేక్ఫాస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో చెప్పండి. సురేష్ గారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏముండేది మీకు డిఫరెన్స్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఈ కమ్యూనిటీ రాకముందు నా డే అంతా డిఫరెంట్గా ఉండేది సార్. మార్నింగ్ కాఫీ తాగితే కానీ నా డే స్టార్ట్ అయ్యేది కాదు. అలా ఓవర్ వెయిట్ అయిన తర్వాత ఈ కమ్యూనిటీకి వచ్చాక ఫ్రెష్ తీసుకున్నాక ఆ డే మొత్తం నాకు ఎట్లా ఉందంటే చాలా ఎనర్జీగా ఉంది. ప్లస్ నాకు ఫ్రీ మోషన్ అయిపోయింది సార్. అప్పటి వరకు నేను ఏదన్నా తీసుకుంటే కాఫీ తాగి వాటర్ ఎక్కువ తాగితే కానీ నాకు ఫ్రీ మోషన్ అయ్యేది. అలాంటిది ఫ్రెష్ తాగి నాకు డే మొత్తం కూడా చాలా ఎనర్జిక్గా ఉన్నాను సార్. చాలా వెరీ హ్యాపీ. గుడ్. నెక్స్ట్ షేక్ ఇచ్చారండి. షేక్తో నా బాడీ అంతా షేక్ అయిపోయింది సార్. జస్ట్ 3 monthsలోనే నేను 20 kgs వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా హెల్తీగా ఉండి 5 years అవుతుంది సార్. ఇప్పుడు కూడా ఈ 5 years నుండి నా డైలీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మా ఫ్యామిలీ మొత్తం ఈ షేకే సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అమ్మా శ్వేత గారు సార్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు శ్వేత, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. మా కోచ్ పేరు మేఘమాల గారు. నేను ఇక్కడికి రాకముందు నాకు చిన్న వయసులోనే డయాబెటిక్ సిమ్టమ్స్ వచ్చాయి. అలాగే 20 years నుంచి నేను థైరాయిడ్ తో సఫర్ అవుతున్నాను. అండ్ అలాగే పీసీఓడి ప్రాబ్లం. పొద్దున పూట ఉప్మా, దోశ తినేదాన్ని, మధ్యాహ్నం భోజనం. ఎప్పుడైతే మా మేఘమాల కోచ్ గారు నాకు ఆ ఫ్రెష్ ని, న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ని రీప్లేస్ చేశారో, సప్లిమెంట్స్ వాడుతున్నాను. అప్పటి నుంచి 65 కాస్త 56 వచ్చింది సార్. రివర్స్ చేసుకున్నాను. సూపర్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. నేను మాత్రమే కాదు, మా ఇంట్లో అందరం కూడా ఇదే న్యూట్రిషన్ సార్ తీసుకునేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిక్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎవ్రీడే ఎనర్జీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మీకు వచ్చిన మొదటి 3 రోజుల డిఫరెన్స్ ఏంటి మాధవి గారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి, పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మాధవి సార్, నేను గుంటూరు నుంచే మాట్లాడుతున్నాను. నేను 9 monthsగా ఈ న్యూట్రిషన్ తీసుకుంటున్నాను సార్. న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగాయి. చాలా అప్పటి వరకు ఉన్న బద్ధకం అలాంటివన్నీ పోయి హ్యాపీగా, హెల్తీగా, థైరాయిడ్ కూడా నార్మల్ అయిపోయింది సార్. నాకు అంతకుముందు థైరాయిడ్ ఉంది, ఆ థైరాయిడ్ నార్మల్ అయిపోయింది. మోకాళ్ళ నొప్పులు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనుకున్న మోకాళ్ళ నొప్పులు మాయమైపోయినాయి సార్. అసలు ఇప్పుడు లేవు, మోకాళ్ళ నొప్పి అనేదే లేదు, ఇక రాదు కూడా అనే ధైర్యం వచ్చింది సార్ నాకు. ఈ న్యూట్రిషన్ నేను లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉంటాను. దాంతోపాటు నేను సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నాను సార్. సప్లిమెంట్స్ వలన కానీ ఏదైనా కానీ న్యూట్రిషన్ తీసుకుంటే లైఫ్ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పెరిగిన బరువుని ఇలా తగ్గించుకొని
హ్యాపీగా ఉండొచ్చు అని మాత్రం నాకు ఇప్పుడే ఫస్ట్ టైం తెలిసింది సార్. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తూ అందరికీ కూడా ఈ న్యూట్రిషన్ ని పరిచయం చేస్తున్నాను సార్. ఇప్పుడు చాలా చాలా హ్యాపీ సార్ నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు మై గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అమ్మారావు గారు, మీకు వచ్చిన మెడికల్ రిజల్ట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. నాకు 35 సంవత్సరాల నుంచి ఉన్న బీపీ, 25 సంవత్సరాల షుగరు, మోకాళ్ళ నొప్పులు అన్నిటి నుంచి నార్మల్ చేసుకున్నాను సార్. నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చి 5 సంవత్సరాలు 3 నెలలు అయింది. ఈ కమ్యూనిటీలో కంటిన్యూగా ఈ 2 గ్లాసులు తీసుకోవటం వల్ల నేను హ్యాపీగా ఎనర్జీగా ఉన్నాను సార్. అమ్మారావు గారు, నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు బీపీ షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్నారు? బీపీ 35 సంవత్సరాలు అండి, షుగర్ 25 సంవత్సరాలు సార్. ఓకే, మీరు మంచి ఎక్స్పీరియన్స్డ్ రోగి అన్నమాట, డాక్టర్ కంటే బెటర్ ఇంకా. సరే, ఇప్పుడు మీరు ఈ 20 సంవత్సరాల పైనుంచి ఉన్న బీపీకి షుగర్ కి మెడిసిన్ వాడారా? వాడుతున్నాను సార్. మొన్నటిదా ఈ కమ్యూనిటీలోకి వచ్చిన 3 నెలల తర్వాత కూడా వాడాను. ఈ కమ్యూనిటీలోకి వచ్చినాక 5 నెలలకి నేను అన్నిటి నుంచి విముక్తి పొందాను సార్. దాదాపు 13 టాబ్లెట్స్ యూజ్ చేసేవాడిని. ఈ 13 టాబ్లెట్స్ నుంచి నేను బయటపడ్డాను. బిఫోర్ కి ఆఫ్టర్ కి మీ లైఫ్ స్టైల్లో ఏం మార్చడం వల్ల ఈ బీపీ షుగర్ మీకు నార్మల్ అయ్యి మెడిసిన్ లేకుండా పోయింది? మెయిన్ మన ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు మార్చుకున్నాను సార్. అంటే ఇంతకు ముందు కూడా మీరు తగ్గించుకోగలిగే వాళ్ళు, తెలియక అదే 20 సంవత్సరాలు సఫర్ అయ్యారు. తెలియకపోతే ఇప్పుడు తెలియకపోతే లైఫ్ ఈ పాటికి దండపడేది సార్. అయ్యో. ఓకే, సో యాక్చువల్లీ ఇది నిజం. మందులు వాడి ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇక్కడ చూడండి, 20 సంవత్సరాలైనా అన్నీ తెలుసుకున్నారు, డాక్టర్లు ఎక్కడ ఉన్నారు, మందులు ఏం వాడాలి, రోగం ఏంటి, ఇవన్నీ తెలుసు. కానీ రోగానికి మందు వాడే తప్పితే రోగాన్ని ఎందుకు వచ్చిందనే దాని మీద హోంవర్క్ జరగలేదు. ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ మార్చారో ఆటోమేటిక్గా 3 నెలల్లో మెడిసిన్ లేకుండా, డాక్టర్లే చెప్పారు మెడిసిన్ అవసరం లేదని, మెడిసిన్ లేకుండా కూడా ఉండగలుగుతున్నారు. అప్పటికిప్పుడు ఏం మారిందంటే జస్ట్ టిఫిన్ మార్చారు అంతే, బ్రేక్ఫాస్ట్ మారింది. సో అందుకే అంటారు సర్వరోగ నివారిణి అని. సో ఇలా ఇంక చెప్పుకుంటూ చాలా ఉన్నాయి రిజల్ట్స్. నేను మళ్ళీ పరిచయం చేస్తాను. ఇంతమంది హ్యాండిల్స్ చేశారు, బాబోయ్ ఇవాళ సాయంత్రం ఇవాళ కూడా అవ్వదు, ఎన్ని పరిచయం చేస్తాను నేను. మళ్ళీ లాస్ట్లో ఇంకా ఉన్నాయి అడగాల్సినవి. ఓకే, ఇది బ్రేక్ఫాస్ట్ యొక్క బెనిఫిట్ చెప్తున్నాను. న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, మందులు వాడకుండా మంచి జీవితాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? అందుకే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు పరిచయం చేస్తున్నాము. 3 రోజులు కనుక మీరు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మీకు దీని విలువ అర్థమవుతుంది. సో మీకు నిజంగానే అదే మీరు బయట ఏం చేసినా మీకు ఆరోగ్యం వచ్చే అవకాశాలు లేవు, అనారోగ్యాలే పెరుగుతాయి. ఇక్కడికి రావడం వల్ల మీరు ఏమైతే అనుకుంటున్నారో, ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ ఉంది. ఎందుకు ఇది మీకు ఇంకా బలంగా చెప్తున్నాను అంటే, ఇది నా ఎక్స్పీరియన్స్. సో నేను ఈ కమ్యూనిటీలోకి రాకముందు బరువు ఉండేవాడిని, సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, అంత కంప్లీట్ శరీరం స్కిన్ మొత్తం బ్లాక్ షేడ్ అండ్ వీక్నెస్, నీరసం, బద్ధకం ఉండేది నాకు. బట్ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు ఈ బ్రేక్ఫాస్ట్ మార్చిన రోజు నాకు ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. టీ కాఫీల మీద ఇంట్రెస్ట్ రాలేదు. 3 రోజులు ట్రై చేసిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా నార్మల్ అయ్యింది అండ్ స్కిన్ టోన్ చేంజ్ అయ్యింది. అండ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ సపరేట్గా ఇచ్చారు నాకు, బరువు ఎలా తగ్గాలో ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దీంతో పాటు అది ఫాలో అయిన 2 నెలల్లో 12 కేజీలు నేను బరువు తగ్గాను. 12 కేజీలు బరువు తగ్గడం ఒక ఎత్తు అయితే, బరువు తగ్గి ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల నుంచి నేను నా వెయిట్ని మెయింటైన్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. తగ్గడం ఒక ఎత్తు, మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. అయితే నేను మాత్రమే ప్రపంచంలో ఎక్కడైనా సరే బరువు తగ్గాలి అంటే వాళ్ళకి కరెక్ట్గా సమాధానం, కరెక్ట్గా ప్రోగ్రామ్ నేను మాత్రమే ఇవ్వగలుగుతాను. ప్రపంచంలో ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఓన్లీ హెర్బల్ లైఫ్ కమ్యూనిటీలో ఉన్న వెయిట్ లాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇవ్వగలుగుతారు కోచెస్. ఎందుకు చెప్తాను చూడండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్. మీరు బయట బరువు తగ్గడానికి చాలా మంది క్లినిక్స్కి వెళ్తారు. ఎవరైనా ఇంతకు ముందు వేరే క్లినిక్స్ ఉంటాయి, 30,000, 40,000, 50 సిట్టింగ్స్ చేస్తారు కదా, అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఇంతకుముందు? ఒకసారి కాల్లో చేయతండి, చూద్దాం, మాట్లాడిద్దాం. ఉన్నారు. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చాలా మందికి వాళ్ళ క్లారిటీ ఇస్తాను చూడండి. ఎందుకు నేను మాత్రమే బరువు తగ్గించగలుగుతాను, ఇంకెవ్వరి వల్ల కాదు, ఎందుకు చెప్తాను. మా వాణి క్లబ్ సారీ మార్నింగ్ సార్. మార్నింగ్. మా పేరు ఎక్కడి నుంచి? నా పేరు షబానా సార్, కడప నుంచి. కడప సార్ బాంబులు.
నేను వచ్చి 2021 లో బెంగళూరు BTM లో కలర్స్ లో జాయిన్ అయ్యాను సార్. 40 సిట్టింగ్స్ 89,000 పే చేశాను సార్ ఆన్ ద స్పాట్. ఒక 40 సిట్టింగ్స్ అయితే పే కంప్లీట్ చేశాను. చేస్తారమ్మా? కాదు, ఎలా పే చేస్తారమ్మా? మా దగ్గర రిజల్ట్ ఉన్నాయమ్మా, కొంచెం ఒక 1000 రూపాయలు కట్టాలంటే ఏడిస్తారు జనాలు. అంతంత డబ్బు ఎట్ట కట్టేస్తారమ్మా? మాకు తెలియదు, అడుగుతాను. ఎట్ట కుట్రలో పడతారో తెలియదు. తెలిస్తే మాకు బాగుంటది. లటకం కడతారు వెళ్ళి డబ్బులు. అమ్మా సారీ, చెప్పమ్మా. ఓకే సార్, అప్పుడు పే చేశాను సార్, ఆన్ ద స్పాట్ పే చేయాలి సార్. వాళ్ళు మళ్ళీ పే చేస్తామన్నా ఒప్పుకోరు. ఈఎంఐ ఆప్షన్ పెట్టిచ్చేస్తారు కావాలంటే వాళ్ళే అప్పటికప్పుడు. అట్లా మేనేజ్ చేసేస్తారు సార్. సిట్టింగ్ వచ్చి 3 అవర్స్ పడుతుంది సార్. ఒక సిట్టింగ్ కంప్లీట్ అవ్వడానికి 3 అవర్స్ పడుతుంది. సిట్టింగ్ రెండు స్పాట్. క్వశ్చన్ అవును సార్. యాక్చువల్లీ ఆ ప్రాసెస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, బట్ ఇక్కడ కావాలని అడిగాను. 2 క్వశ్చన్స్ నావి. ఒకటి, అక్కడ ఎవరైతే బరువు తగ్గించాలనుకున్నారో, మిమ్మల్ని ఎవరైతే బరువు తగ్గిస్తాను అన్నారో, ఈ 2 ఉండొచ్చు, అవునా కాదా చెప్పండి. ఒకటి, వాళ్ళు బరువుగా ఉండి మిమ్మల్ని తగ్గిస్తానని అని ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆల్రెడీ సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే మిమ్మల్ని బరువు తగ్గిస్తానని చెప్పి ఉండొచ్చు. అంటే వాళ్ళు బరువు పెరిగి తగ్గి మీతో చెప్పి ఉండరు. అవును అంటే సార్. అలాంటి కంపెనీలు ఏమవుతుంది అంటే ముందే సన్నగా ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని అక్కడ ఎంప్లాయీస్ ని పెడతారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ రెండిట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ? బోత్ ఉన్నారు సార్, ఇద్దరు ఉన్నారు. మూడో ఇద్దరు మనిషి, అసలైన మనిషి అక్కడ ఉన్నారా? ఎవరు? ఆల్రెడీ మేము బరువు పెరిగామండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 30 కిలోలు బరువు తగ్గానండి, నేను మీకు కోచింగ్ ఇస్తానండి అన్న వాళ్ళు అక్కడ ఉన్నారా? నో సార్. ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు మీకు క్వశ్చన్ చేస్తానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటే బరువు మీరు ఎక్కడైనా ఒబిసిటీ క్లినిక్స్ లో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్పారనుకోండి, వెళ్ళమని చెప్పండి, ట్రై చేయమని చెప్పండి. అక్కడ ఉన్నవాళ్ళు ఆల్రెడీ సన్నగా ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ ని హైర్ చేస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ ఉండదు, బరువు తగ్గిన ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ హెర్బల్ లైఫ్ లో మాత్రమే తగ్గిస్తానన్న ఎక్స్పీరియన్స్ పీపుల్ మాత్రమే ఉంటారు. ఆల్రెడీ బరువు తగ్గిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ జర్నీ చూస్తుంటారు వాళ్ళు. వేరే కంపెనీలు కూడా చాలా మంది ఇక్కడ బరువు తగ్గిన వేరే దగ్గరికి వెళ్ళి మా రిజల్టే చెప్తుంటారు, మా ఫొటోస్ చూపిస్తూ ఉంటారు. సో ఇలా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా జరగదు. అందుకే ఇది మీరు గూగుల్లో టైప్ చేస్తే వరల్డ్ నెంబర్ 1 వెయిట్ లాస్ కంపెనీ అని ట్రై చేస్తే హెర్బల్ లైఫ్ అని వస్తుంది. వరల్డ్ నెంబర్ 1 వెయిట్ మేనేజ్మెంట్ కంపెనీ హెర్బల్ లైఫ్ అనే వస్తుంది. వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ హెర్బల్ లైఫ్ అనే వస్తుంది. మీరు ట్రై చేసుకున్న తర్వాత గూగుల్లో. ఎందుకు? ఇది ఆల్రెడీ సర్టిఫైడ్ ప్రూవెన్. ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల్లో ఆరోగ్యకరంగా ఉండడానికి, ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇది ఒక్కటే ఉంది అన్నట్టుగా ఆల్రెడీ ప్రూవెన్ అయిపోయింది. ఇక్కడ మాత్రమే మీరు ఎక్స్పీరియన్సెస్ కోచెస్ దొరుకుతారు. అంటే ఆల్రెడీ వాళ్ళే బరువు తగ్గి మీకు చెప్తారు వాళ్ళ అనుభవాలు. బయట అలా కాదు, చదువుకొని చెప్తారు. ఇది చాలా డిఫరెన్స్ దానికి దీనికి. ఓకేనా? సో ఇది నా ఎక్స్పీరియన్స్, నా రిజల్ట్. అండ్ ఈ న్యూట్రిషన్ క్లబ్ ఉంటుంది, మీకు ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరలో ఏదైనా న్యూట్రిషన్ సెంటర్ లేకపోతే ఈ జూమ్ లింక్ పంపించి వాళ్ళని చూడమని చెప్పండి. కానీ దగ్గరలో ఉంటే న్యూట్రిషన్ సెంటర్ విజిట్ చేయండి. ఆ కమ్యూనిటీ అందరూ కూర్చోవడం, ఇలా ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, హావభావాలు, కొత్త జనాల్ని కలవడము, వాళ్ళ అనుభవాలు వినడము, షేర్ చేసుకోవడము, ఇది కంప్లీట్లీ బయట దొరకదు. రోజు 10-15 మంది అందరం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో కాబట్టి న్యూట్రిషన్ సెంటర్ దగ్గరలో ఉంటే వెళ్ళండి, ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఓకే, డన్. ఇవాళ రోజు ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా. సో నిన్న మనం ఏం టాపిక్ మాట్లాడుకున్నాము? సో ఎముకల గురించి మాట్లాడుకున్నాం. నిన్న టాపిక్ ఒకసారి రివ్యూ చేద్దాము. ఒక 2-3 మీ ఎక్స్పీరియన్స్ నిన్న ఏమేమి నేర్చుకున్నారో చెప్పండి ఫాస్ట్ గా. ఎముకల గురించి ఏం నేర్చుకున్నారు నిన్న? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేస్తే ఆప్షన్ ఇద్దాం. ఎవరు చెప్తారు? నిన్న ఒక 2-3 ఎక్స్పీరియన్స్. నిగార్, పర్వీన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. పేరు ఎక్కడి నుంచి? నేను నందిగా నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, నందిగా నుంచి మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్గా నేను నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే, మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటే కనుక కాల్షియం జాయింట్ సపోర్ట్ అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఏజ్ కాల్షియం గురించి మాట్లాడలేదు, ఎముకల గురించి నేను విన్న పాయింట్ మాట్లాడమన్నాను. నీకు ఆప్షన్ పోయింది, పో తూచు.
రవీంద్ర. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ నిన్న మార్నింగ్. నిన్న నేర్చుకున్న పాయింట్ లో బోన్స్ అనేవి ఐరన్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి అనేటువంటిది నాకు తెలిసింది సార్. అదే విధంగా బోన్స్ ను మనం సరిగా కనుక యూజ్ చేసుకోకపోతే దాని వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు కూడా తెలుసుకున్నాము. ఆ, ఇప్పటివరకు ఏంటంటే బోన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ కాదేమో, అంటే శరీరంలో ఉండే పార్ట్లు అనుకున్నా కానీ అవి అంత స్ట్రాంగ్ అయినటువంటి బోన్స్ అనే విషయం నాకు నిన్ననే తెలిసింది సార్. నేను నిన్న ఆ విషయం నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వెళ్ళి రోడ్డు మీద చేతులు పెట్టి 4 బళ్ళు పోనిచ్చండి మీ చేతుల మీద, బాగుంటాయి. ఓకే, సో ఇవాళ టాపిక్ లోకి వెళ్ళిపోతాము. నిన్న మనం చెప్పుకుంది బోన్స్ హెల్త్ గురించి. ఎముకలు చాలా బలమైనవి, కాకపోతే మనం చేసే తప్పుల వల్ల వాటి బలాన్ని కోల్పోతున్నాము. దానివల్ల మనము తొందరగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాము. ఎముకలే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవాళ మనం కాల్షియం గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు నేను చెప్పే ఇవాళ టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్స్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు మొదటి రోజు వచ్చారు, జస్ట్ ట్రై చేయండి, చూడండి, కొన్ని రిజల్ట్స్ వినండి, ఓకే, లీవ్ ఇట్. ఇన్ఫర్మేషన్ రోజు మన కమ్యూనిటీలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుని మెంబర్స్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లాంగ్ విటి జీవితం మొత్తం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తున్నాం. ఎందుకు? ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియక వందలు వేలు లక్షలు అనారోగ్యాలకి ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇందా మీకు చెప్పాడు చూడండి అమ్మారావు గారు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మందులకు వాడుతున్నారు ఇన్ఫర్మేషన్ తెలియక. ఇక్కడ ఇలాంటి విషయాలు తెలియడం వల్ల వాళ్ళ జీవితం బాగుంది. ఇంతకుముందు ఆయన లైఫ్ వేరు, ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఆయన లైఫ్ వేరు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా వందల మందికి ఆయన ఎక్సర్సైజ్ కూడా నేర్పిస్తున్నారు. సో ఇలా మనం చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు, అందుకే షేర్ చేస్తున్నాము. మీరు మెల్లిగా తెలుసుకోవచ్చు. సరేనా? ఇవాళ కాల్షియం గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ కాల్షియం అంటే మనం ఓన్లీ ఎముకలకే అనుకుంటాం, కానీ కాల్షియం ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బోన్స్. ఇది ఓన్లీ ఎముకలకే కాదు, కాల్షియం యొక్క పని శరీరంలో చాలా ఉంది. నేను డీప్గా డాక్టర్ లాగా చెప్పాను, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, నేను దాని గురించి చదువుకుంది కూడా ఏమీ లేదు. నేను నేర్చుకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ పీపుల్ అందరికీ అర్థమయ్యేటట్టుగా కొన్ని చిన్న విషయాలు మాత్రమే చెప్తాను. ఓకేనా? నేనేం చెప్తున్నాను అది నా అనుభవాలను బట్టి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? డిస్క్లైమర్. ఓకే, సో కాల్షియం. సో ఈ కాల్షియం అంటే ఏంటి? కాల్షియం అనేది ఒక పోషకం, అంతే, ఒక మినరల్, ఒక పోషకం. ఇది మనకు అఫ్ కోర్స్ ఎముకలు బలంగా ఉండడానికి, అలాగే మన పళ్ళు, సో తినే పళ్ళు కాదు, నవలే పళ్ళు, ఈ పళ్ళు బలంగా ఉండడానికి, టీత్ బలంగా ఉండడానికి, అండ్ అలాగే మన కండరాలు ఫంక్షనింగ్ ఏదైతే జరుగుతుందో అది మంచిగా జరగడానికి, అలాగే సిగ్నల్స్, నర్వస్ సిస్టమ్ ఏదైతే మనకు నరాలు ఉంటాయో వాటికి అందాల్సిన సిగ్నల్స్ కరెక్ట్గా అందడానికి మనకు కాల్షియం యొక్క పోషకం అనేది అవసరం. ఈ కాల్షియం అనే పోషకం శరీరానికి ఇస్తే శరీరంలో ఇన్ని రకాల క్రియలు జరుగుతాయి అంటున్నాను. అంటే మన బాడీలో జరగాల్సిన చాలా క్రియలకి కాల్షియం అనేది సపోర్ట్ చేస్తుంది. అది ఎముకలు కావచ్చు, పళ్ళు కావచ్చు, లేదనుకుంటే మీకు కండరాలు కావచ్చు. సో ఇలాంటి ఫంక్షన్స్కి కాల్షియం అనేది అవసరం. ఓకేనా? ఫస్ట్. రెండోది, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి, ఇంకా డీటెయిల్గా వెళ్తే ఏమేం బెనిఫిట్స్ ఈ కాల్షియం వల్ల వస్తుంది, ఎలాంటి బాడీలో ఉండే క్రియలు అండ్ బాడీలో ఉండే ఆర్గాన్స్ ఈ కాల్షియం వల్ల ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయో మనం ఒకసారి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఓకే, ఈ పోషకం తీసుకుంటే ఏంటి, ఈ పోషకం తీసుకోకపోయినా, ఈ పోషకానికి లోపం జరిగినా ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి మన లైఫ్కి, అలాగే ఎంత మోతాదులో తీసుకోవాలి, మోతాదు కరెక్ట్గా తీసుకోకపోయినా మోతాదు పెరిగినా ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, ఇది వాళ్ళు మనం తెలుసుకుందాం. సరేనా? కాల్షియం అనే పోషకం మనకు అవసరం. ఇది రెగ్యులర్గా మన కరెంట్గా పద్ధతిగా ఆలోచించి తీసుకుంటే చాలా రకాల ఆహారాల్లో మనకు కాల్షియం దొరుకుతుంది. కానీ ఈ కాల్షియం అనే పోషకం రోజు కావాలి మన శరీరానికి. ఓకే, ఒకటి, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి? మెయిన్, ఈ కాల్షియం హ్యాస్ మెనీ బెనిఫిట్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. శరీరంలో చాలా రకాల క్రియలు జరగడానికి ఈ కాల్షియం అనేది సపోర్ట్ చేస్తుంది. ఒకటి, ఆల్రెడీ చెప్పినట్టుగానే స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. పళ్ళు ఎంతమందికి ఉన్నాయి? పళ్ళు లేవా? చేతు బాబాయ్, చేతు. ఎముకలు ఎంతమందికి ఉన్నాయి? సో ఎత్తలేదు అంటే మీకు ఎముక లేదు, లేదా బద్ధకం ఎక్కువ ఉందని అర్థం. పళ్ళు లేవంటే ఎవరు ఆల్రెడీ పళ్ళు రాలగొట్టారు అన్నట్టు. సో సారీ, సో కాల్షియం హెల్ప్స్ బిల్డ్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. సో ఎముకల్ని అండ్ పళ్ళని బలంగా చేయడానికి కాల్షియం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది ఇంకొంచెం డీటెయిల్గా నేను చెప్తాను. మజిల్ మూమెంట్కి హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే నర్వస్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది,
హార్ట్ హెల్త్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో బ్లడ్ ప్రెషర్. సో అలాగే కాల్షియం మే హెల్ప్ రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి. అంటే మీకు ఎవరికైనా బీపీ ప్రెషర్ ఫ్లక్చువేట్ అవుతా ఉంది, దాని అర్థం అది వెయిటే కాదు, ఫుడ్డే కాదు, మీ బాడీలో కాల్షియం కూడా లోపిస్తుందని కూడా దానికి అర్థం అంటున్నా. అంటే మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, కానీ కాల్షియం మీద ఫోకస్ చేయం. ఎందుకు బీపీ నార్మల్ అవ్వట్లేదు, నేను వాకింగ్ చేస్తున్నాను కదా, ఎందుకు బీపీ నార్మల్ అవ్వట్లేదు, నేను వెయిట్ తగ్గుతున్నాను కదా అనుకుంటాం. కానీ ఈ బ్లడ్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి కాల్షియం కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, మనం కాల్షియం తీసుకోలేకపోవడం వల్ల కూడా మనం దీన్ని రెగ్యులేట్ చేయలేకపోతున్నాం. కాల్షియం మన ఫుడ్ ద్వారా అందజేయాలి అని అర్థం. అలాగే హార్మోన్స్ ని రిలీజ్ చేసేది. కాల్షియం హెల్ప్స్ రిలీజ్ హార్మోన్స్ దట్ ఎఫెక్ట్ మెనీ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. ఈ శరీరము మనకు అన్ని రకాల ఫంక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఫంక్షన్స్ అంటే మనం తినే బయట ఆ ఫంక్షన్లు కాదు, శరీరంలో జరిగే కొన్ని క్రియలు ఏవైతే ఉంటాయో, లివర్ పని, కిడ్నీ పని, సో మనం తిన్నప్పుడు దాన్ని అరిగించే ప్రాసెస్లు, ఇలాంటి ప్రాసెస్లు చాలా జరుగుతాయి. ఈ ప్రాసెస్లు ఆటోమేటిక్గా జరగవు, దానికి హార్మోన్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. సో ఈ హార్మోన్స్ ఫంక్షన్ సరిగ్గా జరగాలన్నా సరే, అవి కరెక్ట్గా రిలీజ్ అవ్వాలన్నా సరే, మన శరీరంలో కాల్షియం అనేది స్టోరేజ్ అవ్వాలి. సో ఇలా హార్మోన్స్ ని రిలీజ్ చేసి అది లోపల బాడీ ఉండిపోయింది, రిలీజ్ అవ్వట్లేదు. హార్మోన్ రిలీజ్ అవ్వలేదు అనుకోండి, శరీరంలో జరగాల్సిన సిగ్నల్స్ సరిగ్గా జరగవు. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్రెయిన్ ఏదన్నా ఆర్డర్ ఇచ్చింది, ఎవరికి ఇస్తుంది? గ్లాండ్స్కి ఇస్తుంది. గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్డర్ ఇచ్చినప్పుడు అవి హార్మోన్స్ రిలీజ్ చేసి బాడీకి వర్క్ చెప్తాయి, ఏం పని చేయాలి, బ్రెయిన్ ఏం చెప్తుందో. ఎప్పుడైతే ఈ గ్లాండ్స్ సరిగ్గా వర్క్ చేయవో, అంటే హార్మోన్స్ రిలీజ్ చేయవో, మనకు ఫంక్షనింగ్ మారిపోయి, ఇక్కడ జరగాల్సిన ఫంక్షన్స్ మారిపోయి మన బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. అందుకే థైరాయిడ్ ఉన్న వాళ్ళ బిహేవియర్లు సరే డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, మూడీగా ఉంటారు, కోపంగా ఉంటారు, చికాగ్గా ఉంటారు, డల్గా ఉంటారు. అంటే హార్మోన్స్ బాడీ సరిగ్గా పని చేయట్లా. సో అలా పని చేయకపోవడానికి కారణము మనం సరైన కాల్షియం శరీరానికి ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్స్, సో బ్లడ్ క్లాట్ అవ్వకుండా శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా కాల్షియం సపోర్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం కాల్షియం అనేది డెఫిషియన్సీ ఉంటే మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు కూడా మనకు కాల్షియం కావాలి. క్యాన్సరు, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషరు, సో ఇలాంటివి వాటిని మనం బ్యాలెన్స్ చేయడానికి కూడా కాల్షియం సపోర్ట్ చేస్తుంది. సో ఈ కాల్షియం అనేది చాలా రకాల ఫుడ్స్లో దొరుకుతుంది మనకు, డైలీ ప్రొడక్ట్స్ అండ్ లైక్ మిల్క్, చీజ్, యోగర్ట్ అంటే పెరుగు, పాలు అండ్ బ్రొకోలీ, ఇలాంటి చాలా వాటిల్లో మనకు రోజు దొరుకుతుంది. కాకపోతే అది మనకి ఎంత కావాలి అండ్ రోజు కావాలి, కొలత ప్రకారమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. బీన్స్, సో రెగ్యులర్ తీసుకునే డ్రింక్స్లో మనకు ఈ మిల్క్స్లో మనకు దొరుకుతుంది. సో అయితే వీటి డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? లోపం. ఇప్పుడు అది ఇస్తే ఏం హెల్ప్ అవుతుంది, తగ్గితే ఏం సమస్య వస్తుంది. సో ఇది ఒకసారి చూసుకుంటే మనకు ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ అవుతుందో, అంటే లోపం అవుతుందో, తగ్గుతుందో శరీరంలో, మనకి ఇందా చెప్పిన ఫంక్షన్స్ అన్ని దెబ్బవుతాయి. ఆ ఫంక్షన్స్ దెబ్బ అయితే దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి అనమాట. దాని అర్థం ఏంటి? ఒకటి, ఎముకలు వీక్ అవుతాయి. సో ఎముకలతో పాటు అవి ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మనకు మజిల్ క్రాంప్స్, కండరాలు పట్టేస్తాయి అంటారు చూడండి చాలా మంది. కండరాలు పట్టడానికి ఒక కారణము మనకు కాల్షియం లోపం. అలాగే గోళ్ళు పుచ్చిపోతుంటాయి చాలా మందికి. సో పళ్ళు కావచ్చు, గోళ్ళు కావచ్చు, పుచ్చిపోతుంటాయి, సరిగిన షేప్లో రావు. దానికి రీజను కాల్షియం లోపం. సో దాంతోపాటు మనకు నమ్నెస్ ఉంటుంది. అలాగే ఫ్యాట్ అంటే మనకు అలసట తొందరగా వచ్చేస్తుంది. ఫ్యాటిగ్యూ అంటే మనం తొందరగా అలసిపోతూ ఉంటాం. ఈ వచ్చిన సమస్యలన్నీ కూడా మనకు కాల్షియం లోపం వల్ల వచ్చేదే. దీనివల్ల వచ్చే అనారోగ్యాలు, పెద్ద పెద్ద రోగాలు ఏంటి? నిన్న మాట్లాడుకున్నాం, ఆర్థియోపరోసిస్ అని నిన్న చెప్పుకున్నాం. అంటే ఎముకలు డొల్లైపోతాయి అని. డొల్లైపోవడానికి కారణము కాల్షియం ఇవ్వకపోవడం. ఓకేనా? సో చిల్డ్రన్స్ లో ప్రాబ్లం ఉంటుంది. సో వీక్ అయిపోతాము, హార్ట్ వీక్ అయిపోతుంది, హార్ట్ ఇష్యూస్ వస్తాయి. సో ఏమేమి క్లియర్గా చెప్పుకుంటే బోన్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటి? మొత్తం 4-5 రకాల భాగాలకి మనం భాగాలు దెబ్బతింటాయి. ఒకటి, కాల్షియం లోపం ఉంటే బోన్స్ దెబ్బతింటాయి. ఎముకలకు సంబంధించిన ఆర్థోపరోసిస్ అంటే వాటి బలాన్ని కోల్పోతాయి, బోన్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, తొందరగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మనిషి హైట్ తగ్గుతాడు అనమాట. సో ఎముకల బలం తగ్గిపోతూ ఉంటుంది, మనిషి కూడా హైట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, బెండ్ అయిపోతూ ఉంటాం ఇలా. సో ఇది కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చే పెద్ద నష్టం. కండరాల్లో వచ్చే ప్రాబ్లం ఏంటి? మజిల్ క్రాంప్స్. ఇదేంటి? కాల్షియం మనం ఇవ్వకపోతే, లోపం వస్తే వచ్చేది. సో మజిల్ క్రాంప్స్ వస్తాయి, కండరాలు పట్టిపోతూ ఉంటాయి. సో కండరాలకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మజిల్కి సంబంధించిన మూమెంట్స్ సరిగ్గా జరగవు. అండ్ అలాగే మజిల్ స్పామ్స్. సో అదేవిధంగా మీకు టెనెంటీ అంటారు. కాల్షియం డెఫిషియన్సీ వల్ల మన శరీరంలో జరగాల్సిన, మజిల్స్కి జరగాల్సిన
ప్రాసెస్ ఏవైతే మనకు ఏమంటారు కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో అది సరిగ్గా జరగదు. దాంతోపాటు వెయిట్ గెయిన్ అవుతాం. అంటే బరువు పెరగడానికి కూడా కాల్షియం లోపం ఉంటుంది. అంటే మీరు బరువు తగ్గకపోవడానికి కూడా కాల్షియం డిఫిషియన్సీ అనేది ఒక రీజన్ ఉంటుంది. అంటే కాల్షియం లోపం ఉంటే కూడా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇది మజిల్కి సంబంధించి. పళ్ళు మనకు తెలిసిందే, పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, జమ్స్, స్మెల్ రావడం, పళ్ళల్లో క్లీనింగ్ లేకపోవడము. సో ఇలాంటివి ఇవాళ పళ్ళకు సంబంధించిన డాక్టర్లు బాగా పెరిగిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పుచ్చి పళ్ళు, సో పళ్ళు గారపట్టిపోవడము, క్లీనెస్ లేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనం చూస్తున్నాము. సో ఇది మనం కాల్షియం లోపం వల్ల. సో అదర్ సిమ్టమ్స్ ఇంకేమేమి ఉంటాయి? స్కిన్ డ్రై అవుతుంది, మోషన్ సరిగ్గా అవ్వకపోవడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే నెయిల్స్ ఇందా చెప్పాను, సో హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. ఫింగర్స్, సో లిప్స్, టంగ్ అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. ఓకేనా? డిజీనెస్. సో రిక్వైర్మెంట్ ఎంత, ఇది ఎందుకు లోపం ఎందుకు వస్తుంది, ఎంత కావాలి మనకు అది తెలియదు. యాక్చువల్లీ అడల్ట్స్కి అంటే పెద్ద అయిన వాళ్ళకి 100 నుంచి 1200 mg పర్ డే, ప్రతిరోజు కూడా 1000 నుంచి 1200 మిల్లీగ్రామ్స్ ప్రతిరోజు కాల్షియం అనేది మనిషికి అవసరం. అది ఇస్తేనే శరీరంలో జరగాల్సిన అన్ని రకాల క్రియలు సరిగ్గా పద్ధతిగా జరుగుతాయి. టీనేజ్లో ఉన్న వాళ్ళకి 9 to 18, అంటే టీనేజ్ అంటే నా ఏజ్ ఉన్న వాళ్ళకి, సో నా ఏజ్లో ఉన్న వాళ్ళకి ఒక 1300 mg అనేది పర్ డే అవసరం. పిల్లలకి అసలు మర్చిపోయాను, పిల్లలకి నాలాంటి వాళ్ళకి 1 to 8 years లో ఉన్న వాళ్ళకి 700 నుంచి 1000 mg పర్ డే అవసరం. సో ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా, ఇది నా గురించి చెప్పుకోనండి, ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా 1000 నుంచి 1300 mg పర్ డే అవసరం. ఇది కొలత. సో డిఫిషియన్సీ అనేది మనకి ఎలా తెలుస్తుంది? యాక్చువల్లీ ఏదైనా చెకప్ చేయించుకుంటే తెలుస్తుంది. అఫ్ కోర్స్ మన అందరం కూడా కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. కాల్షియం డిఫిషియన్సీ ఎంత ఉందో ఏంటో తెలుసుకోకపోతే దానివల్ల ఫర్దర్గా వృద్ధాప్యంలో చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు మనము చూడాల్సి వస్తుంది. అది మళ్ళీ రికవర్ కూడా చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎముకలు డొల్ అయిపోయిన తర్వాత కొత్త ఎముక పుట్టదు ఇంకా మనకి, అది అవకాశం లేదు. ఎముక ఉన్నప్పుడే సరిదిద్దుకోవాలి, అది మంచిగా ఉన్నప్పుడే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకని ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు అడల్ట్ అంటే కొంచెం ఒక 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కంపల్సరీ కాల్షియం చెకప్ చేయించుకుంటే బోన్ డెన్సిటీ ఎలా ఉందో చూయించుకోవడం మంచిది. దాని తగినట్టుగా మీ ఫుడ్లో కొన్ని మార్పులు చేసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే కొలత ప్రకారం ప్రతిరోజు ఇవ్వాలి. ఇవ్వకపోతే మన శరీరంలో జరిగే నష్టాలు మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? మంచి సోర్స్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఒకటి మీకు ఆల్రెడీ చెప్పాను, డైరీ ప్రొడక్ట్స్, మిల్క్, చీజ్, పెరుగు. సో అలాగే మీకు గ్రీన్ లీవ్స్, ఆకుకూరలో తీసుకోవడం మీకు దొరుకుతుంది. నట్స్, సీడ్స్లో దొరుకుతుంది. అండ్ చేపలు దొరుకుతుంది, సాల్మన్ చేప దాంట్లో కూడా మీకు దొరుకుతుంది. ఈవెన్ టోఫు, ఇవన్నీ కూడా మీకు కాల్షియం దొరికే పదార్థాలు. అయితే 2 రకాలు, 2 ఉన్నాయి దీంట్లో, 2 విషయాలు. ఒకటి డైలీ తీసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే కాల్షియం అనేది ఏ రోజుకు ఆ రోజు అయిపోతూ ఉంటుంది. ఎవ్రీడే మన శరీరంలో క్రియలు జరగాలి కాబట్టి ప్రతిరోజు కాల్షియం బాడీకి ఇవ్వాలి. ఒకటి. 2 కొలత ప్రకారమే ఇవ్వాలి. తక్కువ అంటే ఆల్రెడీ డిఫిషియన్సీ ఉంది, మనం తక్కువ ఇచ్చామనుకోండి ఉపయోగం ఉండదు. ఎక్కువ ఇచ్చినా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏమొస్తాయో నేను చెప్తాను. సో ఈ కాల్షియం అబ్జర్వ్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ కాల్షియం ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఆ కాల్షియం ఎముకలోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. మీరు కాల్షియం తినడం ఇంపార్టెంట్ కాదు, కాల్షియం బోన్లోకి అబ్జర్వ్ అవ్వాలి. అలా అబ్జర్వ్ అవ్వాలి అంటే మన తాళం ఏదైనా ఉందంటే అది విటమిన్ డి. విటమిన్ డి ఉంటేనే మనకు కాల్షియం బోన్లోకి అబ్జర్వ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ మనం బయట చాలా వరకు కాల్షియం తెచ్చుకుంటాం, బట్ ఈ కాల్షియం టాబ్లెట్లు మెడికల్ షాప్లో దొరికేది ఓన్లీ కాల్షియమే ఉంటుంది. దట్టు అది సింథటిక్ అనమాట, ఆర్గానిక్ కాదు, సింథటిక్, కెమికల్ ఫామ్. సో ఎప్పుడైతే ఈ షాప్లో మనం తీసుకొస్తామో దాంట్లో విటమినే ఓన్లీ కాల్షియమే ఉండడం వల్ల అది బోన్లో అబ్జర్వ్ అవ్వదు, పైన లేయర్ లాగా ఉండిపోతుంది. ఎప్పుడైతే కాల్షియం రోజు టాబ్లెట్ బయట నుంచి అక్కడ పెట్టేసాం, రోజు కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటున్నామో కానీ అది ఎముకలకి అబ్జర్వ్ అవ్వలేదు అనుకోండి, అది ఏమైపోద్ది, ఎముక పైన ఒక లేయర్ పెచ్చులాగా ఏర్పడుతుంది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే మన బోన్ తొందరగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలా? మన చాక్ పీస్ ఉంటుంది చూడండి, చాక్ పీస్ ఊరకనల పడంగానే పగిలిపోతుంది, బోర్డు రాసేది. అలా ఒక పౌడర్ ఫామ్ లాగా ఎముక మీదకి లేయర్ ఉంటుంది, లోపలికి వెళ్ళదు. దానివల్ల ఆల్రెడీ ఉన్న ఎముకలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే కాల్షియం అవసరం, కానీ అది లోపలికి వెళ్ళడానికి విటమిన్ డి చాలా అవసరం. సన్లైట్ నుంచి దొరుకుతుంది, ఫిష్ నుంచి దొరుకుతుంది. సో అలాగే మనం నిన్న చెప్పుకున్నాము, కెఫిన్ అంటే ఈ టీలు కాఫీలు తగ్గించకపోతే ఎముకలు దెబ్బతింటాయి. సోడా తీసుకోవడం కానీ, కూల్ డ్రింక్స్ తీసుకోవడం కానీ ఇది అవాయిడ్ చేయాలి. సో ఎక్సెస్
సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు. వైట్ సాల్ట్ చాలా ప్రమాదకారి, ఎముకల్ని ధ్వంసం చేస్తుంది, మొత్తం బాడీని ధ్వంసం చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని ధ్వంసం చేస్తుంది. సాల్ట్ అసలు తీసుకోకూడదు. మన దగ్గర ఉన్న కాల్షియం ఏవైతే హెర్బలైఫ్ ప్రొవైడ్ చేస్తుందో ఇది మెజర్డ్ కాల్షియం. అంటే మనకు దీంట్లో కాల్షియంతో పాటు విటమిన్ డి అండ్ మెగ్నీషియం కూడా ఉంది. కాల్షియంతో పాటు విటమిన్ డి అండ్ మెగ్నీషియం, ఈ 3 కాంబినేషన్స్ మన కాల్షియం అనేది బాడీకి సపోర్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. సో కాల్షియం ఎలాగో ఇస్తున్నాము, విటమిన్ డి కూడా దీంట్లోనే రావడం వల్ల, ఎందుకంటే మనం ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఒక్క సప్లిమెంట్ జస్ట్ అలా తీసుకున్నాం అనుకోండి, ఈ డి విటమిన్ కూడా లోపలికి వెళ్ళడం వల్ల ఆ కాల్షియంని ఎముకలోకి తీసుకెళ్తుంది. ఆ ప్రాసెస్ జరగడానికి ఈ రెండింటికి సపోర్ట్ చేసేది మెగ్నీషియం అనమాట. ఈ క్రియ జరగడానికి సపోర్ట్ చేసేది మెగ్నీషియం. ఈ 3 కలిపి మనకు ఈ సప్లిమెంట్ ఉండడం వల్ల, దాంతోపాటు ఇంకా జింక్ ఉంది, ఇంకా దాదాపు చాలా రకాల న్యూట్రియంట్స్ దీంట్లో ఒకేసారి మనకు కాల్షియం సప్లిమెంట్లు దొరుకుతున్నాయి. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల ఇంకా బెనిఫిట్స్ మనకు హెల్ప్ అవుతుంది. సో మీకు ఇది కన్వీనియంట్, మీకు ఫుడ్ రోజు కొనుక్కురాలేమో, లేదా రోజు కన్వీనియంట్ లేదు, లేదా కొలత మీకు తెలుసుకోలేదు అనుకుంటే ఇది మీరు యాడ్ చేయొచ్చు కాల్షియం సప్లిమెంట్. ఇది ఎవరు తీసుకోవాలి? ఓన్లీ బరువు తగ్గే వాళ్ళ అలా అని కాదు, ఓన్లీ షేక్స్ తీసుకునే వాళ్ళ అలా అని కాదు. ప్రతి ఇంట్లో ఒక సప్లిమెంట్ అనేది ఉండడం ఇప్పుడు అవసరం. కాల్షియం అంటే ఎవరి ఇంట్లో అయితే మనుషులు ఉన్నారో, ఎవరి మనుషులకైతే ఎముకలు ఉన్నాయో, ప్రతి ఎముకలు ఉన్న బాడీకి ఒక కాల్షియం రోజుకు ఒక సప్లిమెంట్ అవసరం. ఇది రోజుకు ఒకసారి తీసుకోవాలి, ఒక్కటి సప్లిమెంట్ సరిపోతుంది. ఎందుకంటే ఇది మెజర్డ్. మన శరీరానికి ఒక రోజు మొత్తంలో ఏవైతే అవసరం ఉంటుందో, కొలత ప్రకారం 1000 mg ఎలాగైతే అవసరం ఉంటుందో అలా ఉండేటట్టుగా దీన్ని కన్వీనియంట్ గా సైంటిఫికల్ గా డిజైన్ చేశారు హెర్బలైఫ్ కంపెనీ, న్యూట్రిషన్ కంపెనీ వాళ్ళు. మీకు కన్వీనియంట్ ఉంది అనుకుంటే, మీరు చేయగలుగుతారు అనుకుంటే బ్రొకోలీ, ఫిష్, సో మిల్క్ ఇవి తీసుకోవచ్చు. కన్వీనియంట్ లేదు, రోజు చేయలేము అనుకుంటే ఇది కన్వీనియంట్ ఆల్రెడీ రెడీమేడ్. సో ఒకసారి తీసుకుంటే 30 days మీకు ఎలాగో వస్తుంది. రోజు ఒక సప్లిమెంట్ లోపలికి వేసేస్తే కొలత ప్రకారం మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇది కొలత ఎందుకు అంటున్నానంటే, ఎక్సెస్ అయింది అనుకోండి, కాల్షియం ఎక్కువైపోయినా సరే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్తున్నాను కాల్షియం ఎప్పుడు ఎక్కువ అవ్వకూడదు. అందుకే న్యూట్రిషన్ కంపెనీ ఏం చెప్తుంది, రోజుకి ఒక సప్లిమెంట్ తీసుకోండి అంటుంది, ఎక్కువ కూడా కాదు. సో ఎక్కువైనా హ్యాండిల్ చేయాలి, కాల్షియం హ్యాండిల్ చేయాలంటే బాడీలో మెగ్నీషియం ఉండాలి. అఫ్ కోర్స్ అదృష్టవశాత్తు హెర్బలైఫ్ ఇస్తున్న కాల్షియంలో ఆ కాల్షియం ఎక్సెస్ అయినా సరే దాన్ని రెగ్యులేట్ చేయడానికి మెగ్నీషియం కూడా దాంట్లో ఉంది. అంటే ఆ ఎక్సెస్ కాల్షియాన్ని కొంచెం అది హ్యాండిల్ చేస్తుంది. కానీ జనరల్గా మనకి పాలు ఎక్కువ తాగినా, లేదనుకుంటే ఫుడ్లో కాల్షియం ఎక్కువ వెళ్ళినా సరే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కడుపులో నొప్పులు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఎక్సెస్ అవ్వకూడదు. మళ్ళీ కంక్లూజన్ ఏంటి? కాల్షియం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. మనం లైఫ్ హెల్దీగా, యాక్టివ్గా, ఫిట్గా మెయింటైన్ చేయాలి అంటే మన నర్వస్ సిస్టమ్ బాగుండాలి, హార్ట్ బీట్ బాగుండాలి, మజిల్స్ బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మీరు వర్కౌట్లు చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మజిల్ క్రాంప్స్ రాకుండా ఉండాలి అనుకుంటే మన డైట్లో కాల్షియంని యాడ్ చేయండి. దాంతోపాటు కాల్షియం తింటున్నారు అంటే కండిషన్స్ అప్లై, కంపల్సరీ విటమిన్ డి కూడా ఇవ్వాల్సిందే. విటమిన్ డి ఇవ్వకుండా ఓన్లీ కాల్షియం ఇచ్చారా, దెర్ ఇస్ నో యూజ్. దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకనే కాల్షియం అవసరం ఉంది శరీరంలో, సిగ్నల్స్ కరెక్ట్గా జరగాలంటే. కానీ విటమిన్ డి ఇస్తేనే రిజల్ట్స్ మీకు కనపడతాయి. ఓకేనా? సో హెల్దీ బోన్స్, హెల్దీ టీత్, స్కిన్ టోన్, హెయిర్ అండ్ మజిల్స్ ఫంక్షన్స్ అన్ని కరెక్ట్గా జరగడానికి కాల్షియం కంపల్సరీ రోజుకి 1000 mg అనేది ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి. దట్టు లేడీస్, వాళ్ళకి ఎప్పుడైతే పీరియడ్ ఉంటాయో, పీరియడ్స్ నెలసరి ఉంటుందో ఆ టైంలో బ్లడ్ వెళ్ళేటప్పుడు ఎక్కువ కాల్షియం వాళ్ళ బాడీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళ లైఫ్ స్పెన్ తగ్గిపోతుంది యాక్చువల్లీ. దాన్ని సస్టైన్ చేయడానికి మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళల్లో ఎముకల ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, హైగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ రిస్క్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మంత్లీ పీరియడ్లో వాళ్ళ బ్లడ్ నుంచి ఎక్కువ కాల్షియం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. అందుకే వాళ్ళు మ్యాండేటరీగా ఒక సప్లిమెంట్ ఇంట్లో కంటిన్యూగా మెయింటైన్ చేసుకోవాలి. ఒక సప్లిమెంట్ కాల్షియం టాబ్లెట్ అనేది వేసుకోవాలి. మీరు బయట నుంచి మెడికల్గా తెచ్చుకుంటారా, తెచ్చుకోండి. హెర్బలైఫ్లో తీసుకుంటారా, తీసుకోండి. లేదా ఫుడ్లో అంటారా, తీసుకోండి. వాట్ ఎవర్. కానీ కాంబినేషన్ ఆఫ్ విటమిన్ డి అండ్ మెగ్నీషియం, మీరు కాల్షియం అనేది ఎవ్రీడే మీరు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీరు లైఫ్ టైం హెల్దీగా యాక్టివ్గా ఉండగలుగుతారు. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీలు, షుగర్లు కానీ రాకుండా యాక్టివ్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. ఓకేనా? ఈ కాల్షియం తీసుకున్న తర్వాత, తీసుకోక ముందు కొంతమందికి రిజల్ట్స్ వచ్చినాయి, నిన్న చాలా మంది షేర్ చేశారు. అది ఒక్కసారి షేర్ చేసుకొని నెక్స్ట్ ఈవెంట్ ఏముంది, నెక్స్ట్ టాపిక్ ఏముంది అనేది నేను చెప్పి క్లోజ్ చేస్తాను. సో ఎవరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు? దానికంటే ముందు మనందరం ఒకసారి కాల్షియం సప్లిమెంట్ ఉన్న వాళ్ళు, మన కోచెస్ అందరికీ కన్వీనియంట్, మన అదృష్టం ఏంటంటే కమ్యూనిటీలో ఉన్నాము. సో కాబట్టి అందరం ఒకేసారి కాల్షియం సప్లిమెంట్ తీసుకోవడానికి మాకు కన్వీనియంట్గా ఉంది. ఒకసారి హ్యాండ్ డౌన్ చేస్తాను, ఒక్క నిమిషం. ఎవరైతే కాల్షియం సప్లిమెంట్ ఉందో వాళ్ళు ఒకసారి తీసుకుంటారా? మనందరం కలిసి తీసుకుందాం.
అది మొత్తం సప్లిమెంట్స్ అన్నీ ఉన్నాయి. నా కాల్షియం సప్లిమెంట్ 1000 mg మీ క్లబ్లో ఉన్న వాళ్ళందరికీ పంచకండి. అందరు కనబడుతున్నారు అక్కడ. నేను పీసీలకి ఒకటి చెప్పాను, కో హోస్ట్లకు చెప్పాను, యాడ్ చేయమన్నాను, యాడ్ స్పాట్లైట్ అని చెప్పాను. అందరూ కాల్షియం పట్టుకొని ఉన్నారు సార్, ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది పట్టుకొని ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారా? మాకు కనబడుతుందా? గ్యాలరీ మోడ్లో ఉందా ఆసిఫ్? గ్యాలరీ మోడ్లో ఉందా? చూడండి ఎంతమంది పట్టుకున్నారు. దాదాపుగా ఆల్రెడీ ఇప్పటికే 350 మంది డైరెక్ట్గా దీంట్లో లాగిన్ అయ్యారు. క్లబ్లో ఉన్న వాళ్ళు దాదాపు ఒక 700 మంది దాకా ఇప్పుడు మనకు కాల్లో ఉన్నారు. దీంట్లో చాలా మంది పట్టుకుని ఉన్నారు కాల్షియం టాబ్లెట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో టేక్ యువర్ కాల్షియం సప్లిమెంట్స్ ఫర్ టుడే. 1 కాల్షియం సప్లిమెంట్. నా ఈ రోజు మొత్తం బ్రోకోలీ అయిపోయింది, ఈ రోజు మొత్తం మిల్క్ పని అయిపోయింది, ఈ రోజు మొత్తం నా విటమిన్ డి అయిపోయింది, ఎండలో నిలబడితే అయిపోయింది, అన్ని మెగ్నీషియం అయిపోయింది. ఏ టు జెడ్ కన్వీనియంట్గా ఒక టాబ్లెట్ లోపలికి వేయంగానే అయిపోయింది. ఓకే, సో థ్యాంక్స్ టు దిస్ హెర్బ్ లైఫ్ కమ్యూనిటీ, హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్. యాక్చువల్లీ ఇంత కన్వీనియంట్గా, ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ, మనకి ఇంత ఈజీగా మా హెర్బ్ లైఫ్లో ఉన్న వాళ్ళకి మనకి సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికోసం బయట చాలా మంది చాలా కష్టపడుతున్నారు. దీనికోసం పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా రన్ అవుతున్నాయి ఎముకలకు సంబంధించి. ఓకేనా? సో కొన్ని రిజల్ట్స్ విందాము. ఎవరు రిజల్ట్ షేర్ చేస్తారు? ఒక్కసారి ఉండండి, నేను హ్యాండ్స్ డౌన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ రేస్ చేద్దరు కానీ. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కంటే కూడా మీరు వినే రిజల్ట్సే చాలా ఇంపార్టెంట్. సో ఈ కమ్యూనిటీ రన్ అవుతుందే రిజల్ట్స్ మీద. ఒకసారి రిజల్ట్స్, సప్లిమెంట్ కాల్షియం తీసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్. నిన్న హ్యాండ్ రేస్ చేసి ఆల్రెడీ చెప్పారు కదా, వాళ్ళు కాకుండా చెప్పండి. శివ, ఏం రిజల్ట్స్ వచ్చినాయి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి సార్. ఓకే, బెస్ట్ రిజల్ట్ కాల్షియం వల్ల? నాకు 20 years బ్యాక్ నుంచి ఆర్థరైటిస్ సార్, జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి. అంటే నా బాడీలో ప్రతి జాయింట్ పెయిన్, ఎన్ని జాయింట్లు ఉంటే అన్ని జాయింట్లు పెయినే. దీనికి దాదాపు ఒక 16 సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్ళాను, తిరిగాను, ఏ రిజల్ట్ లేదు. జస్ట్ ఈ కమ్యూనిటీలోకి వచ్చి జాయింట్ సపోర్ట్ కాల్షియం యాడ్ చేసుకున్న తర్వాత 3 months లో వితౌట్ టాబ్లెట్ మెయింటైన్ చేస్తున్నాను సార్. ఇంకేం బెస్ట్ రిజల్ట్? జాయింట్ పెయిన్స్ సార్, ఆర్థరైటిస్ విపరీతంగా ఉండేది. కూర్చున్నా పడుకున్నా కూడా నొప్పులు ఉండేవి నాకు. మంచం మీద పడుకున్నా కానీ ఒత్తుకోవాలి కాళ్ళు. అట్లాంటి పెయిన్స్ జస్ట్ 3 months లో రిలీఫ్ వచ్చింది సార్ నాకు. వెరీ గుడ్ శివ, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మార్కిస్ సార్. వెరీ గుడ్. కృష్ణ, మీకేం రిజల్ట్ వచ్చింది? సార్ నాకు అంతకుముందు ఎక్కువగా కాళ్ళు తిమ్మెరలు ఉండి ఎముకలు బాగా ఇరగదీసినట్లుగా ఉండేది సార్. అంటే నేను ఎక్కువ మెడిసిన్ వాడినాను 10 years పైన. జర్నీలు చేస్తే ఎక్కువ బాడీ పెయిన్స్ వస్తూ ఉండేవి. నాకు ఈ కాల్షియం వేసుకున్న తర్వాత నాకు ఆ ఇరగదీసినట్లుగా ఉండేది తగ్గిపోయింది. అండ్ జర్నీ చేసినా కానీ నాకు పెయిన్స్ బాగా కన్వీనియంట్ గా స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నాను. ఇంతకుముందు జర్నీ చేస్తే 2-3 days రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ రెస్ట్ ఏం లేకుండా ఎక్కువ జర్నీ తీసుకుంటే హ్యాపీగా చేయగలుగుతున్నాను. చాలా బాడీ బాగా సపోర్ట్ చేస్తుంది. సుగుణ వెంకట్ గారు, మా ఏం రిజల్ట్ వచ్చింది? సార్ నమస్తే సార్. యాక్చువల్లీ నాకు బిఫోర్ కమ్యూనిటీ సయాటికా బ్యాక్ పెయిన్ ఉన్నింది. అది నేను ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశానో సయాటికా స్టార్ట్ అయింది సార్. నా ఫ్రెండ్ ఒక సీనియర్ డాక్టర్ ఉన్నారు, హెడ్ హాస్పిటల్ హెడ్, తనకి ఫోన్ చేశాను. మేడం మీరు మరి సయాటికా అంటున్నారు, నేనేం చేయాలి అంటే, పిచ్చిదానా మీరు ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్, మీకు ఇచ్చే మెడిసిన్ వాళ్ళు మింగరు, మేము ఇచ్చే ఫుడ్ తీసుకుంటున్నామని. అలా తను అడిగితే తను ఏం చెప్పారంటే, 10 years నుంచి నాకే సయాటికా ఉంది, అదే డ్రగ్ టాబ్లెట్స్ మింగడం వల్ల నాకు వెయిట్ గెయిన్ అయ్యాను, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు టైం లేదు, మెయిన్ తెలుసు టైం లేదు, బట్ నేను ఒక సజెషన్ ఇస్తాను, మెడిసిన్ వైపు వెళ్ళొద్దు, ఇంకా నువ్వు ఇప్పుడే వెయిట్ ఉన్నావు, సో ఇంకా నీరు పట్టిపోతుంది ఒళ్ళు అని ఏదో సజెషన్ ఇచ్చారు సార్. అప్పుడు నాకు భయం అనిపించింది. సయాటికా స్టార్ట్ అయినప్పుడు లైఫ్ టైం మెడిసిన్ తీసుకోవాలన్నారు సార్. నాకు ఆ వర్డే నచ్చలేదు. నాకు నా లైఫ్లో మెడిసిన్ ఫ్రీ లైఫ్ కావాలి, నాకు చాలా ఇష్టము. అది కమ్యూనిటీ వల్లే అయింది సార్. యాక్చువల్లీ ఫస్ట్ కాల్షియం ఒకటే అంటారు, జాయింట్ సపోర్ట్ డేకి 2, కాల్షియం 3 కదా సార్, కాల్షియం 2, జాయింట్ సపోర్ట్ 3. బట్ నేనేం చేశాను అంటే డబుల్ వేసుకున్నాను సార్. నాకు ఎప్పుడైతే కాల్షియం డెఫిషియన్సీ ఉందని డాక్టర్ చెప్పారో, నేను డబుల్ వేసుకోవడం వల్ల 1 month లో సయాటికా బ్యాక్ పెయిన్ నార్మల్ చేసుకొని మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మై కోచ్ అండ్ కమ్యూనిటీ సార్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. జ్ఞానేశ్వర్ గారు.
సార్ నాకు 15 ఇయర్స్ నుంచి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్. జాయింట్ పెయిన్స్ దాదాపు నేను 10 మంత్స్ అవుతుంది వాడుతున్నాను జాయింట్ సపోర్ట్ ప్లస్ ఇది కాల్షియం. ఇప్పుడు మంచిగా ఉంది సార్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి సార్. ఓకే ఓకే అండి, కంగ్రాచులేషన్స్. లక్ష్మి గుడ్ మార్నింగ్ సార్. ఏం మార్పు ఎక్కడి నుంచి? నేను మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏం రిజల్ట్ వచ్చింది సార్? యాక్చువల్గా నాకు కాల్షియం డెఫిషియన్సీ ఉండే సార్. మా సార్ ఆర్ఎంపీ డాక్టరు, మెడికల్ షాప్ ఉంది. ఎప్పుడు కూడా కాల్షియం యూజ్ చేయమంటే ఎప్పుడో షీట్లు అయితే పక్కకు పెట్టేదాన్ని, అంటే అలా యూజ్ చేసేదాన్ని, అలా పక్కకు పెట్టేదాన్ని. ఇంకొకటి ఏంటంటే సార్ కూడా ఎక్కువ మాకు ప్రిఫర్ చేయకపోయేది, ఎందుకంటే ఆయనకు తెలుసు కాల్షియం మెడిసిన్ పరంగా వేసుకున్నప్పుడు ఓవర్ వెయిటే కాదు, దానివల్ల హీట్ చేస్తుంది సార్ బాడీకి, అంటే యూరిక్ యాసిడ్స్ కానీ ఇట్లాంటివి పెరుగుతుంటాయని చెప్పారు అనమాట. ఎందుకనంటే కాల్షియం ఎప్పుడైతే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ తీసుకోకపోతే వేడి చేస్తుంది అని సారే చెప్పేవాళ్ళు అనమాట మాకు. అట్లా మేము చాలా తక్కువ యూజ్ చేసేదాన్ని. కానీ నాకైతే సార్ ఎట్లా ఉండేది అని అంటే, కాళ్ళు పొద్దున్నే అయితే నేను లేవలేను సార్, ఒక 1 అవర్ పడుతుంది అనమాట. నేను నిద్రపోయి లేవటానికి కూడా 1 అవర్ పడుతుంది అనమాట, లేచినా కానీ. అంటే కాళ్ళు కింద పెడితే బాగా బరువుగా వాపులు ఒకటి, బాగా నొప్పి చాలా లేసేది. అంటే కాల్షియం డెఫిషియన్సీ నాకు చాలా పర్సెంటేజ్ తక్కువ సార్, అంటే 5 అట్లా మాత్రమే ఉండేది నాకు. ఇప్పుడు బాగా పెరిగింది సార్. యాక్చువల్గా నేను దీనిలోకి వచ్చినాక 1 ఇయర్ తర్వాత నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు తెలియకుండానే రిజల్ట్స్ వచ్చాయి సార్. సూపర్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, లోకేష్ ఎక్కడి నుంచి? మార్నింగ్ అన్నయ్య, నేను రాజమండ్రి నుంచి అన్నయ్య. రాజమండ్రి. బిఫోర్ కమ్యూనిటీ నా ఏజ్ 13 ఇయర్స్ నుంచి నాకు మజిల్ క్రాంక్స్ ఉండేవన్నయ్య. సో నేను హాస్పిటల్స్ వెళ్ళి మెడిసిన్స్ యూజ్ చేసినా నాకు ఎటువంటి సొల్యూషన్ కనిపించేది కాదు. నైట్ టైం పడుకుంటే పిక్కలు పట్టేస్తుండేవి. అలాగే పడుకున్నప్పుడు బ్యాక్ పెయిన్ నుంచి ఎవరో నరాలన్నీ లాగుతున్నట్టు కూడా అనిపిస్తుండేది. సో ఎప్పుడైతే ఈ కమ్యూనిటీలోకి యాడ్ అయ్యానో జస్ట్ 1 మంత్లోనే నాకు కాల్షియం డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు దాకా ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వలేదండి. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు కమ్యూనిటీ. వెరీ గుడ్. సాంసరావు ఎక్కడి నుంచి? గుడ్ మార్నింగ్ సార్, క్రోసూర్ నుంచి సార్. సార్ బిఫోర్ ఈ కమ్యూనిటీకి రాకముందు నాకు యాక్సిడెంట్ అయింది సార్, బైక్ యాక్సిడెంట్. అప్పుడు ఏమైందంటే ఈ నీ కింద చిన్న నరం అనేది కట్ అయింది మేడం డాక్టర్ గారు. ఇలా 2 months రైట్ గా లెగ్ పెట్టుకుని 2 months బెడ్ రెస్ట్ ఇచ్చారు. తర్వాత అదే ఆ కాలు అలానే ఉండిపోయింది సార్. ఫిజియోథెరపీ చేసినా కానీ సెట్ అవ్వలేదు. మార్నింగ్ వాష్రూమ్కి వెళ్తే నీళ్ళు తాగిస్తుంది కదా, వాష్రూమ్కి వెళ్తే బెండ్ అవుతుంది పూర్తిగా లెగ్. అలాంటిది కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఈ జాయింట్ సపోర్ట్ కాల్షియం తీసుకోవడం వల్ల మామూలుగా ఇప్పుడు చాలా ఫ్లెక్సిబిలిటీగా డైలీ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవడం వల్ల బాగా హెల్ప్ అయింది సార్, మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత పళ్ళకి క్యాప్ ఉంది సార్, డబుల్ క్యాప్. ఆ క్యాప్ వల్ల ఏంటంటే కొద్దిగా పెయిన్ వచ్చేది, పళ్ళు తీపులు ఉండేది. ఎప్పుడైతే నేను ఈ కాల్షియం యాడ్ చేసుకున్నానో ఆ తీపుల నుంచి బయటపడ్డాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ. అయితే చాలా మంది ఇంకా హ్యాండిల్ చేస్తున్నారు. సో రేపు ఇంకొన్ని రిజల్ట్స్ విందాము. చాలా సింపుల్గా మార్నింగ్ షేకు, సప్లిమెంట్స్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ కానీ వెయిట్ లాస్ ఉంటే షేకు సప్లిమెంట్ వేసుకొని వాటర్ తాగితే లైఫ్ టైం హెల్తీగా ఉండొచ్చు. కన్వీనియంట్ డైట్, రెడీమేడ్, సింపుల్. ఓకేనా? సో ఇది రిజల్ట్స్. అండ్ రేపు సో మనం మెయింటైనింగ్ జాయింట్స్ హెల్త్ యాజ్ యూ ఏజ్, అంటే వయసు పెరిగే కొద్దీ జాయింట్లు కూడా ఇబ్బంది పడుతుంటాయి కాబట్టి హెల్తీ జాయింట్స్ గురించి టాపిక్, సరేనా? రేపు హెల్తీ జాయింట్స్ ఉంటుంది. అండ్ అలాగే ఫిబ్రవరి 4వ తారీఖు మనకు లైఫ్ స్టైల్ డే ఉంది. ఇది నెలకు ఒక్కసారి జరిగే చాలా పెద్ద ఈవెంట్. ప్రతి కన్జ్యూమర్, ఫ్యామిలీ మెంబర్ ఈ షేక్స్ తీసుకుంటున్న వాళ్ళు మీ ఫ్యామిలీతో ఇది లైఫ్ స్టైల్ డే గుంటూరులో జరుగుతుంది. మార్నింగ్ 8 అక్కడే షేక్స్ ఉంటాయి. 8 to 8:30 వరకు, 7:30 నుంచి 8:30 వరకు 9కి సెషన్ స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక రికగ్నిషన్ ఉంటుంది. స్టేజ్ మీద ఒక 300-400 మంది గ్యాదర్ అవుతారు. ఆ రోజు హాఫ్ డే మీరు పూర్తిగా ఈ కమ్యూనిటీకి టైం ఇవ్వండి. ఓకేనా? ఈ కమ్యూనిటీలో మీరు ఎప్పుడైతే ఈవెంట్స్కి వస్తారో, పెద్ద పెద్ద మొత్తంలో మీరు ప్రోగ్రామ్స్ చూస్తుంటారో, మీ ఆలోచనల్లో, మీ బిహేవియర్లో, మీ సబ్జెక్ట్లో అండ్ మీ హ్యాబిట్స్లో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. మీ నిర్ణయాల్లో కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలే మిమ్మల్ని జీవితం మొత్తం మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి లైఫ్ స్టైల్ డే అనేది చాలా మంది జీవితాలు మార్చింది. సో ఈసారి దీనికి ఒక గెస్ట్ స్పీకర్ కూడా వస్తున్నారు. ఆయన ఒక ఎంఆర్ఓ వస్తున్నారు. ఒక ఎంఆర్ఓగా ఉండి ఈ కమిటీలోకి వచ్చి మంచి హెల్త్ తీసుకొని
ఆయనే కోచ్ అయ్యి ఇవాళ కొన్ని వందల మందిని హెల్దీగా మారుస్తూ ఒక చాలా పెద్ద గ్రూప్ ని ఆయన హెల్దీగా మారుస్తూ వాళ్ళకి ట్రైనింగ్స్ కోచింగ్స్ కూడా ఇస్తున్నారు. అలాంటి ఎంఆర్ఓ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఇది 4వ తారీఖు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి నేను రికమెండ్ చేస్తున్నాను, మార్నింగ్ షేక్ అక్కడికి రండి, మధ్యాహ్నం వరకు సెషన్ అటెండ్ అవ్వండి. చాలా మంది హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ రికగ్నిషన్ ఉంటుంది. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్, ఎంఆర్ఓ గారి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన ఎలా ఈ హెల్దీ కమ్యూనిటీలోకి వచ్చారో, ఎలా హెల్ప్ చేశారు జనాలకి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. దానికి ముందే మీరు రిజిస్టర్ చేసుకోండి. నా బెస్ట్ సజెషన్ విత్ ఫ్యామిలీ రావడానికి ట్రై చేయండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్, మీ సొంత భార్యని భర్తని తెచ్చుకోండి, వాళ్ళకి మాత్రమే అలవాడు. బట్ పిల్లలు ఉంటే పిల్లలు కూడా తెచ్చుకోండి. బట్ ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. హాఫ్ డే ప్లెజెంట్గా టైం స్పెండ్ చేయండి. ఆ రోజు మీకు జాబులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, మేబీ మీకు వర్క్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది జీవితం మొత్తం ఉంటాయి. కానీ ప్రోగ్రామ్ జీవితం మొత్తం ఉండదు. ఈ ప్రోగ్రామ్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో లైఫ్ స్టైల్ డేని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ దిస్ కమ్యూనిటీ, హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. వీఆర్ వెరీ ప్రౌడ్. ఈ కమ్యూనిటీలో ఉండడం మాకు చాలా 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 గర్వంగా ఉంది. ఎవరైతే హెల్ప్ చేసి ఇవాళ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారో ఈ కమ్యూనిటీకి, సార్ ఇవాళ నేను కొత్తగా ఒకళ్ళని పరిచయం చేశాను సార్ ఇవాళ కొత్తగా అన్నవాళ్ళు ఒకసారి హ్యాండిల్ చేయండి. ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీని రన్ చేస్తున్న వాళ్ళు, ఇవాళ నేను కొత్తగా ఒకళ్ళని పరిచయం చేశాను ఈ కమ్యూనిటీకి. జయ, రాలేదు ఆప్షన్. మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేశారమ్మా ఈ కమ్యూనిటీకి? అవును సార్, ఇంట్రడ్యూస్ చేశాను సార్. కానీ వాళ్ళు ఈ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ వినలేక వాళ్ళు కొంచెం అర్జెంటుగా వచ్చి వెళ్ళిపోయారు. సో మంచిగా అది నాకు హెల్ప్ అయింది సార్. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బిందు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇద్దరు సార్, వెయిట్ గెయిన్ ఒకరు, వెయిట్ లాస్ ఒకరు సార్. వెరీ గుడ్. మీరు ఎవరైతే కొత్తగా వచ్చారో కంటిన్యూ చేయండి. అండ్ ఎవరి తరఫున మీరు బిందు గారి తరఫున వచ్చారో దాన్ని అప్రిషియేట్ చేయండి. సో జస్ట్ సే గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చెప్పండి. అండ్ మా తరఫు నుంచి, కమ్యూనిటీ తరఫు నుంచి కూడా బిందు మీకు గాడ్ బ్లెస్ యూ అండ్ మా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే కొత్త వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారు. సో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ మీ చేతుల మీద మాత్రమే రన్ అవుతుంది, ఇలా హెల్ప్ చేయడం వల్ల. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. అండ్ కృష్ణ గౌడ్ మా కొత్తగా పరిచయం చేశారా? సార్ ఈరోజు ఒక్కరు ఇంటికి వెళ్ళి వినిపించాను నేను లింక్. తను వాళ్ళ సార్ కొంచెం సపోర్ట్ చేయలే, రేపు వచ్చి బాడీ చెకప్ చేసుకొని తీసుకుంటా అన్నారు సార్ ఫుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మంచి పని చేశారు హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీలో. శామ్యూల్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒకరికి హెల్ప్ చేశారు, ఇవాళ పరిచయం చేశారు. చేశాను సార్. గాడ్ బ్లెస్ యూ లైఫ్ శామ్యూల్ స్టైల్ గారు. కూడా తీసుకురావాలనుకుని చాలా ట్రై చేస్తున్నాను సార్. మంచి పని చేయండి. మీకు ఇందాక చాలా మంది నేను రిజల్ట్ అడిగేటప్పుడు ఏం అడుగుతున్నాను, ఎక్కడి నుంచి అడుగుతున్నాను, మీరు గమనించలేదు. ఎందుకంటే మీ అందరికి తెలియాలి, ఇది ఓన్లీ ఇక్కడిదే కాదు, అన్ని ప్లేస్లో అందరూ ఇది కంటిన్యూ చేస్తున్నారు. మీకు తెలిసిన బంధువులు చుట్టాలు ఎక్కడెక్కడో ఉంటారు. ఎక్కడ ఉన్నా మా కమ్యూనిటీ అక్కడికి వెళ్తుంది, సర్వీస్ ఇస్తారు అని తెలియడానికి మీకు పరిచయం చేస్తున్నాం. అన్ని ప్లేస్ల్లో మన కోచెస్ ఉన్నారు, వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి. మొత్తం ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాము. ఎక్కడ ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీ బంధువులు చుట్టాలుంటే వాళ్ళకి పరిచయం చేయండి. సెంటర్కైనా రావచ్చు, లేకపోతే లింక్ అయినా పంపించినా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళ జీవితాలు మార్చొచ్చు మనం. ఒక్క మాట సహాయం అంతే. మీరు చెప్పిన వాళ్ళందరూ వింటారని మాత్రం మీరు నమ్మొద్దు. నేనే చెప్తున్నా, చెప్పిన వాళ్ళందరూ నమ్మరు. వాళ్ళకి కూడా అదృష్టం ఉండాలి. చెప్పగా ఎవరో ఒకళ్ళకి హెల్ప్ చేసినా వాళ్ళ జీవితం మారిపోవాలి.